నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఇంద్రధనస్సు నది ప్రకృతి అద్భుత సృష్టిగా పరిగణించే కానో క్రిస్టల్స్ రివర్. అంటార్క్టికా మంచులో రోబో మిస్సింగ్, చేతులెత్తేసిన సైంటిస్టులు. 9 నెలల తర్వాత షాకింగ్ డేటా. నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు. తొలి రోజు 20 గంటల పాటు దర్శనం. ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి అర్ధరాత్రి నుంచి అత్యంత పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు తిరుమలలో భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా పక్కా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ మహోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు ఆలయంలోని బంగారు వాకిలిని తిరుప్పావై పాసురాల నడుమ శాస్త్రోక్తంగా తెరుస్తారు. ఈ ఘట్టం వైకుంఠ ద్వార దర్శనాలకు నాంది పలుకుతుంది. వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న తర్వాత తొలుత రాత్రి 1:30 వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయి. అనంతరం తెల్లవారుజామున 5:30 నుంచి ఈ డిప్ విధానంలో టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, త్రాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. టీటీడీ అంచనా ప్రకారం జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. రద్దీ దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్, విజిలెన్స్, టీటీడీ సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల అంతా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది. స్వామి దర్శనం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. కాగా క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం వంటి 16 రకాల ఆహారాలను సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో తెలిపారు. మొదటి 3 రోజులు 24 గంటలు అన్నప్రసాదాలు, వేడి పానీయాలు, చిన్నపిల్లలకు పాలు సిద్ధంగా ఉంటాయి. నిత్యం 4.30 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. లడ్డూ కౌంటర్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు డిజిటల్ పేమెంట్ కియోస్క్లు ఏర్పాటు చేశారు. నగదు రహితంగా స్లిప్పులు పొంది డైరెక్టుగా లడ్డూలు తీసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పోలీస్ శాఖ మరియు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. ఆఫీసర్స్ అందరికి కూడా మనకున్న సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఎవరి రోల్ ఎలా ఉంది, అలానే అందరూ కూడా కలిసి ఎలా కోఆర్డినేషన్తో పనిచేయాలి అని చెప్పి బ్రీఫింగ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ కూడా ఆఫీసర్స్ చాలా ఉత్సాహంగా చాలా వరకు తెలుసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల అందరూ కూడా ఆఫీసర్స్ 3 విభాగాల ఆఫీసర్స్ కూడా కలిసి వేరియస్ పాయింట్స్లో పనిచేయాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం, అలానే కామన్గా ఓవర్లాప్ అవుతూ కొన్ని డ్యూటీస్ అన్నీ కూడా వాళ్ళు కలిసి పనిచేయాలి కాబట్టి వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, స్టాగర్డ్ టైమింగ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలానే క్రౌడ్ని ఎలా గైడ్ చేయాలి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగనే మనకున్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని ఎలా ఫీల్డ్ లెవెల్లో ఎలా డిసిమినేట్ చేయాలి. తిరుపతి నుండి వచ్చే అన్ని మార్గాలలో అటు అన్నమయ్య జిల్లా, ఇటు తమిళనాడు, చిత్తూరు మరియు కడప ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి ఖాళీ నడకన వచ్చే భక్తులను కూడా గైడ్ చేసే విధంగా అటు అప్లాయకుంట టెంపుల్ దగ్గర, ఇక్కడ బాక్రాపేట, తర్వాత మామండూరు ఏరియాలో చెక్ పోస్టులు ఉంచి అక్కడ వచ్చే భక్తులని కూడా ఒకసారి విచారించి వారికి తెలుసుకొని వారికి గైడ్ చేయడం. టోకన్లు ఉన్న వారికే దర్శనం ఉంటుంది కాబట్టి టోకన్ లేని వారు వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడవద్దు.
మళ్ళీ 2వ తారీఖు తర్వాత దర్శనం అరేంజ్మెంట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని ప్రాంతాల నుండి కూడా వచ్చే భక్తులకు ఒక గైడ్ చేస్తూ, అడ్వైజ్ చేస్తూ వారిని సురక్షితంగా వచ్చే భక్తులను, టోకెన్ ఉన్న వారిని దర్శనం కల్పించడం, తర్వాత కాలంలో వారికి దర్శనం కల్పించే విధంగా పూర్తి ఒక కాంప్రహెన్సివ్ బందోబస్తు ప్లాన్ని అటు టీటీడీ, ఇటు విజిలెన్స్ విభాగాలను పూర్తిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ విజిలెన్స్ కానీ టీటీడీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వచ్చినటువంటి సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ మిగిలిన భక్తులకు అసౌకర్యం లేకుండా టీటీడీ యాజమాన్యానికి, వ్యవస్థలకి సహకరిస్తూ భక్తులు వారి యొక్క దర్శనాల ఏ టైం స్లాట్స్ ఉన్నాయో వాటిలో వచ్చి దర్శనం చేసుకోవాలనేటువంటి దాన్ని కోరడం అనేది జరుగుతుంది. వెహికల్స్కి సంబంధించి ఇచ్చినటువంటి పార్కింగ్ ఏవైతే ఉన్నాయో ఆ పార్కింగ్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం, గైడ్ చేయడం, ఎక్కడ వీలైనన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల కూడా వాటికి సంబంధించినటువంటి మ్యాప్స్ను కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఎవరెవరైతే అటు ప్రముఖులుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటటువంటిది టికెట్తో పాటు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా ఈ డిస్ప్లే బోర్డ్స్ ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది. సో అందరూ కూడా వారికి నియోగించినటువంటి, నిర్దేశించినటువంటి స్థానాల్లోనే పార్కింగ్ చేసుకునేటట్టు, అలాగే మిగిలిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా విజ్ఞప్తి చేస్తున్నాము. దానికి కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని. సో ప్రత్యేకంగా భక్తులందరూ వారికి కేటాయించినటువంటి టైంలో రావడం వలన మిగిలిన భక్తులకు అసౌకర్యం లేకుండా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని, కార్యకర్తలకు అండగా ఉండి వారి బలోపేతానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా నేను దీన్ని నిర్వర్తిస్తాను. నా మీద ఏ నమ్మకంతో వారి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారో దాన్ని తప్పకుండా నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ, కార్యకర్తలకు న్యాయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మేము మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు పెట్టామో అది ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాము. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది, హామీలు ఇచ్చామా తీర్చామా అని కాదు, ఆ హామీలు సక్రమంగా నెరవేరుతున్నాయా లేదా అని చెప్పని ఎప్పటికప్పటికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు చూసుకోండి, 3,000 నుంచి 4,000కి చేసాము. అవి సక్రమంగా అందుతున్నాయా? ప్రతి ఒక్క కార్యకర్త ఉదయాన్నే వాళ్ళు డోర్ తీసేటప్పటికి వీళ్ళు వెళ్ళి చెక్కులతో వెళ్ళి వాడికి స్వయంగా ఇస్తున్నారు. అలాగే వికలాంగుల పెన్షన్లు 6,000. ముఖ్యంగా మాది మహిళా పక్షపాతి పార్టీ. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు పనబాక లక్ష్మి, కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డిని 48వ డివిజన్ కార్పొరేటర్ అన్న అనితా యాదవ్ ఘనంగా సత్కరించారు. తిరుపతి రేణిగుంట రోడ్డు మార్గం ఆటోనగర్లోని తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో నూతన పార్లమెంట్ కమిటీ జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శి ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరుపతి నగరపాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్ అన్న అనితా యాదవ్ సాలువతో సత్కరించి గజమాలతో సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు అనునిత్యం శ్రమిస్తున్నారని, వారి అడుగుజాడల్లో కూటమి నాయకులు నడుచుకొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు వెల్లడించారు. తిరుపతి జిల్లా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు, అర్చకులు తెలియజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత క్యూలైన్లతో పాటు త్రాగునీరు, ప్రసాదాలు, అన్నదానంతో పాటు మరుగుదొడ్లను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించినట్లు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి 12:30 స్వామివారి మేలుకొలుపుతో నిత్య కైంకర్యాలు ముగించుకొని 1:20 వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించబడుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని భక్తులు ఎల్లాదరూ తమకు సహకరించాలని తెలియజేశారు. అదే రోజు సాయంత్రం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి విశిష్టతను,
వైకుంఠ ద్వార దర్శన చరిత్రను, వైకుంఠ ద్వార దర్శనం ఫలితాలను జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా భక్తులకు వివరించారు. అనగా 30వ తారీఖు మంగళవారం ఉదయం అర్ధరాత్రి 12:30 నుండి వరకు స్వామివారి తిరుప్పావైతో వెంకటేశ్వర స్వామిని మేల్కాల్చి 12:05 నుండి 12:25 మధ్య తిరుప్పావైతో శ్రీవారిని మేల్కాంచి 12:35 నుంచి 1:30 వరకు స్వామివారికి జరిగేటువంటి నిత్య కార్యక్రమాలైనటువంటి తోమాల సేవ, కొలువు, అర్చన, విశేష నివేదనతో ఈ యొక్క స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ద్వార పూజ 1:20 నుండి 1:30 మధ్య వైకుంఠ ద్వార పూజ, వైకుంఠ ద్వార దర్శనం 1:30 నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి 5 గంటల వరకు స్వామివారి తిరువీధి ఉత్సవం, రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క ఏకాదశి పురస్కరించుకొని తెల్లవారుజామున 1:35 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తాదులందరికీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. అలానే 31వ తారీఖున తెల్లవారుజామున 6:30 నుండి 7 గంటల మధ్య స్వామివారికి దేవాలయంలో ఎదురుగా ఉన్నటువంటి కోనేరు పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులంతా కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని అప్పలాయగుంట్ల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ యందు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 3 పక్కల 3 పార్కింగ్ ప్లేస్ పెట్టాము. వచ్చే భక్తులు కూడా మాకు దేవస్థాన సిబ్బంది సహకరించి వచ్చే భక్తులకి ఎటువంటి నీళ్లు, పాలు, మజ్జిగ, అన్నదాన సదుపాయం కల్పించబడింది టీటీడీ. కాబట్టి వచ్చే భక్తులు తెల్లవారుతూ 1:30 దర్శనం స్టార్ట్ అవుతుంది. రాత్రి 9 గంటల వరకు నిరంతరం ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులు టీటీడీ సహకరించి స్వామివారికి దర్శించి స్వామివారి కృపకు పాత్ర కాగలరని. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని డిప్యూటీ కలెక్టర్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కడపత్ర పంచాయతీ పాటిమిట్ట గిరిజన కాలనీలో రోడ్డు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమని గిరిజన సంక్షేమ అధ్యక్షుడు వెల్లడించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు గిరిజనులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సూలూరుపేట మండలం కడపత్ర పంచాయతీ పాటిమిట్ట గిరిజన కాలనీకి దారి లేదని చెప్పేసి ఎన్నోసార్లు మేము అధికారులకి అర్జీలు ఇచ్చాము. ఎవరు కూడా పట్టించుకోలేదు. గత సంవత్సరం సూలూరుపేట ఆర్టీఓ కార్యాలయం దగ్గర కూడా మేము ధర్నా నిర్వహించాము. అప్పుడప్పటికి అధికారులు ఉట్టిన ఒక వారం రోజులు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ గిరిజన కాలనీకి ఎటువంటి దారి ఏర్పాటు చేయలేదు. ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే, గత నెలలో అల్లెమ్మ అనే ఒక గిరిజన ఆడబిడ్డ గుండె నొప్పి వస్తే దారి లేని కారణంగా ఆమెని చీరలో కట్టుకొని డోళ్ళు వేసుకొని గిరిజనులు ఆ పొలాల గట్ల మీద పరిగిస్తా తీసుకెళ్లారు. ఆటో 2 కిలోమీటర్ల అవతల ఉండింది. ఆర్య వయసులపై ఈ ప్రభుత్వంలో వేధింపులు పెరిగిపోయాయని, పొదిలికి చెందిన అవినాష్ అనే యువకుడుపై రక్తం వచ్చేలా కొట్టాడు ఎస్ఐ అని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందితే ఆయన తండ్రి కోటేశ్వరరావును కొట్టాడు అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అతని అవినాష్ అనే కుర్రవాడిని స్టేషన్కి తీసుకెళ్ళి చితకబాది అతను దెబ్బలు తగిలాయని చెప్పని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్తే, నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావని చెప్పని మళ్ళీ స్టేషన్ తీసుకొచ్చి చితకబాది తన తండ్రి కోటేశ్వరరావు గారు మా అబ్బాయికి ఎందుకు ఇలా చేస్తారని చెప్తే తండ్రిని కూడా కొట్టడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వంలో వ్యాపారస్తులకు కానీ ఆర్య వయసులకు కానీ ఎక్కడా భద్రత లేదు.
భద్రత లేదు అనడానికి ఈరోజు పొదుల యొక్క కారణమే ఒక రీజన్ అని చెప్పి అందరికీ తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇష్టం వచ్చినట్టయితే వయసులను ఏదో మేము చాలా ప్రేమగా చూస్తున్నాం, వ్యాపారస్తులను ప్రమోట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కూడా జరగని పరిస్థితి. ఒక పక్క అధికారులతో వేధింపులు, జిఎస్టీ అధికారులతో వేధింపులు, మరొక పక్క పోలీసులతో వేధింపులు. ఎవరైతే పొదిలి ఎస్ఐ ఉన్నాడో ఈ ఘటన చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలి, చట్ట ప్రకారం అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 27 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ మధురనారాయణ కమిషనర్ను కోరారు. లక్ష్మీపురం కూడలిని ప్రారంభించాలని, చెత్త వేయకుండా గేట్ ఏర్పాటు చేయాలని, సచివాలయం రోడ్ ఆక్రమణలు తొలగించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోన్ ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్ను అందుబాటులోకి తెచ్చినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. రేణిగుంట మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం సందడిగా సాగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇతర రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేసేందుకు కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే ద్వారా అర్జీలు స్వీకరిస్తామని, ఆయా దరఖాస్తులను సంబంధిత విభాగాలకు వెంటనే పంపిస్తామన్నారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధిని నిర్దేశించుకొని గడువు లోపలే సమస్యలను పరిష్కరించేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మండల కేంద్రాల్లో రెవెన్యూ ఆఫీసులలో ఈ రెవెన్యూ క్లినిక్లు అనేవి ఏర్పాటు చేయండి. ఇందులో భాగంగా రెవెన్యూ సమస్యలపైన వచ్చే అర్జీదారులందరినీ కూడా గౌరవించడం, వాళ్లకు ఒక రిసెప్షన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయాల్సిందిగా, అలాగే ఆ రిసెప్షన్ సెంటర్లోనే రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకొని రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ కానీ ఆ రిసెప్షన్ సెంటర్లో ఉండేట్టుగా చూసుకొని వచ్చేటువంటి అర్జీని దాన్ని విభజించి, అంటే ఏ పరిధి కిందకి వస్తుంది, అతనికి అసైన్మెంట్ కావాలన్నా, లేకపోతే ప్రభుత్వ భూమిని ఆక్రమణ గురైందా, లేకపోతే అతని పట్టా భూముల ఆక్రమణ గురైందా, అలాగే రీసర్వే జరిగినటువంటి వాటిలలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జస్టిస్ రామకృష్ణారెడ్డి, కర్ణాటక మినిస్టర్ ఎస్ఎస్ మల్లికార్జున్, ఎంపీ ప్రభా మల్లికార్జున, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, తెలంగాణ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఛాంపియన్ మూవీ టీం స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకున్నాం. మా సినిమా ఇంకా నడుస్తుంది థియేటర్స్లో, అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తారండి, జాన్లో అనౌన్స్ అవుతుంది. అందరికీ నమస్కారం. It's my first time visiting here. So happy, feeling so blessed. Thank you. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంతంగా, నిర్వహణ కూడా చాలా మంచిగా ఉన్నది. ఇంతమంది వేల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడ అసౌకర్యంగా రాకుండా
దేవుని దయ వల్ల అందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు సుభిష్టంగా ఉండాలని, ఇప్పటి మారిన కాలం మంచిగా కావాలని, అన్ని రకాల ప్రజలకు కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, వాళ్ళతో పాటు మా తెలంగాణలో కూడా అన్ని పంటలు కానీ అన్ని వృత్తులు సక్రమంగా జరిగేలా వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సురేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విహెచ్పి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న భూములను రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్కు 300 ఎకరాలు కేటాయించేందుకు జీవో విడుదల చేయటం దారుణమని అన్నారు. ధార్మిక సంస్థలకు సంబంధించిన భూములను వ్యాపార కేంద్రాలకు ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. వెంటనే ఇందుకు జారీ చేసిన జీవోను రద్దు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో దేశవ్యాప్త ఆందోళనలుగా మారుతాయని సురేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు విహెచ్పి కార్యకర్తలు, నాయకులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఏ విధంగానైతే ప్రభుత్వం ఈ యొక్క భూములు యొక్క డేటా సెంటర్కు కట్టబెడుతుందో ఆ యొక్క జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఆలయ భూములు ఈ యొక్క వ్యాపార కేంద్రాలను మార్చకూడదు. వ్యాపారంగా మార్చి ఉండే భూములకి ఎప్పుడు కానీ ఈ యొక్క దైవ కార్యక్రమాలకు ఉపయోగించాలి, కానీ వ్యాపార కేంద్రాలకు ఉపయోగించకూడదు. అలాంటి ఒక చట్టం కూడా లేదు. కానీ దాని విరుద్ధంగా ఈ యొక్క ప్రభుత్వము వాళ్ళకి కట్టబెట్టడం అనేది అది చాలా అన్యాయము, సరికాదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకొని ఆలయ భూములు ఆలయానికే ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒక్కటి భూముల్ని ఇవ్వగలరా? ఇవ్వలేరు. కానీ ఇక్కడ హిందువుల భూముల్ని అన్యాయంగా ఇతర వ్యక్తులకి కట్టజెప్తూ వాళ్ళు పాపం గడుపుకుంటున్నారు. ప్రలోభాలకి లోబడి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వము చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. దీని కలెక్టర్ ద్వారా చంద్రబాబు నాయుడికి వినతి పత్రము అలాగే మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా, అదేవిధంగా ప్రభుత్వ దేవాలయ భూముల్ని ప్రభుత్వము అన్యాక్రాంతంగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా చేయాలని కోరుచున్నాము. తిరుపతి ప్రకాశం రోడ్లోని సుబ్రహ్మణ్యేశ్వర టైప్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరించి ఉత్తమ బహుమతులను పొందిందని ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు తెలియజేశారు. స్థాపించి ఇప్పటికి కూడా ఇంకా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయ్యింది కాబట్టి మేమే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అండ్ షార్ట్ హ్యాండ్ కూడా స్టార్ట్ చేసి ఇక్కడ వివిధ రకాల కోర్సెస్ నేర్పిస్తున్నాము కంప్యూటర్కి సంబంధించి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ సెక్టార్ అయినా ప్రైవేట్ సెక్టార్ అయినా కూడా మనకి మినిమం బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ మీద ఉండాలి. సో మేము బేసిక్స్, ఎంఎస్ ఆఫీసు, రిమైనింగ్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ కూడా నేర్పిస్తున్నాము. అలాగే టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, షార్ట్ హ్యాండ్ కోర్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్స్ హైకోర్టులో కానీ ఏపీ హైకోర్టులో కానీ షార్ట్ హ్యాండ్ అనేది బాగా ప్రాధాన్యత పెరగడంతో షార్ట్ హ్యాండ్ నేర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. సో అన్నిటి మీద మేము అవగాహన కల్పిస్తూ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద మేము ఫోకస్ చేస్తున్నాము. బహుజనులు ఏకం కాకపోతే వారి హక్కులు కాలరాయబడతాయని, రాజ్యాంగం కల్పించిన ఫలాలను కోల్పోయే ప్రమాదం ఉందని, వేలాది కులాలుగా చీలిపోయి ఉన్న బహుజన సమాజాన్ని చైతన్యపరిచి ఒకే తాటిపైకి తెచ్చే మహాయజ్ఞాన్ని తాము ప్రారంభించామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి అన్నారు. రేణిగుంట మండలం గాజులమాన్యం జీవగ్రామం గ్రౌండ్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం అఖండ విజయం సాధించిన సందర్భంగా సోమవారం సాయంత్రం రేణిగుంట పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం బహుజన ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుండి బహుజన ఉద్యోగస్తులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావడం బహుజనుల ఐక్యతలో భాగంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒక్కసారి మనం ఈ దేశ పాలకుల పరిపాలన మనం
గమనిస్తే రాజ్యాంగ ఉల్లంఘన, బహుజన పీడిత తాడిత వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి మోడీ ప్రభుత్వం కేవలం గుజరాతీలైనటువంటి అదానీ అంబానీలను అందలం ఎక్కించే పనిలో ఉన్నారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు చేసింది సున్నా అని గట్టిగా ఇక్కడి నుండి మేము చెప్పదలుచుకున్నాం. చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్న వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలిచేందుకు ఏకవీర ఫౌండేషన్ బీజేపీ నాయకులు ముందుకు వచ్చారు. జీపాల్యం పంచాయతీ పరిధిలోని కుర్రకాలువలో సోమవారం ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రేణిగుంట మండలం జీపాల్యం పంచాయతీ కుర్రకాలువ గ్రామంలో సోమవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి సహకారంతో బీజేపీ నాయకుడు వేణు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలోని వృద్ధులకు, దివ్యాంగులకు చలి నుంచి రక్షణ కల్పించేలా ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ఉపాధ్యక్షుడు రాజా రాయల్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ సూచనల మేరకు ప్రజాసేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. నిరుపేదలకు సాయం చేయడం సంతృప్తినిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీపాల్యం మాజీ సర్పంచ్ కుర్రకాలువ రణమ్మ, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమకు దుప్పట్లు పంపిణీ చేయడం పట్ల వృద్ధులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారి సూచనల మేరకు, అలాగే ఏకవీర ఫౌండేషన్ తరఫున రేణుగుంట మండలం బీజేపీ నాయకులు కుర్రకాలువ వేణు ముద్రగ ఆధ్వర్యంలో ఈరోజు కుర్రకాలువ గ్రామం నందు బ్లైండ్ పీపుల్ మరియు వికలాంగులు మరియు వయోవృద్ధులు 150 మందికి ఈ చలికాలం తీవ్ర అవసరం పడుతున్న విషయం తెలుసుకునేసి ఆయన సేవావంతుగా బెడ్షీట్లు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన కుర్రకాలువ వేణన్న గారు మరియు వాళ్ళ అమ్మగారైనట్టు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలుపుతూ మా రేణుగుంట మండల భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిరాశ్రయులకు, అభాగ్యులకు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు లా విద్యార్థులు. తిరుపతిలో నెలకొన్న చలికాల పరిస్థితుల నేపథ్యంలో ఫుట్పాత్పై సేద తీరుతున్న అభాగ్యులకు న్యాయ విభాగ విద్యార్థులు సుమారు 300కు పైగా దుప్పట్లు పంపిణీ చేసి చలికాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి సంవత్సరం చదువుతున్న న్యాయ విభాగ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అభినందించారు. రాబోయే రోజులలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి నిరుపేదలకు, అభాగ్యులకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భారతీయ విద్యాభవన్ పాఠశాలలో డిసెంబర్ 30న శ్రీ కేఎం మున్షీ జయంతిని పురస్కరించుకొని భవన్స్ డే నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలోని కేఎం మున్షీ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల ప్రోద్బలంతో, గాంధీ గారి ఆశీస్సులతో కేఎం మున్షీ గారు భారతీయ విలువలను, సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలన్న సత్సంకల్పంతో భారతీయ విద్యాభవన్ను ముంబైలో స్థాపించడం జరిగిందని, తిరుపతిలోనూ ఈ విద్యాసంస్థను స్థాపించి అనేక మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయటం జరిగిందని తెలియజేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,41,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,788 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,40,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 245 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఇంద్రధనస్సు నది, ప్రకృతి అద్భుత సృష్టిగా పరిగణించే కానో క్రిస్టల్స్ రివర్. అంటార్క్టికా మంచులో రోబో మిస్సింగ్, చేతులెత్తేసిన సైంటిస్టులు. 9 నెలల తర్వాత షాకింగ్ డేటా. నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు. తొలి రోజు 20 గంటల పాటు దర్శనం.
ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.